హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు కామెంట్స్ 2.5. సో ఈరోజు వచ్చేసి అయితే ఇలాంటి కీ చైన్ ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాల్సి అయితే చెప్పబోతున్నాను అనమాట. ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు, సింపుల్గా అయితే చెప్తా. లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. సో నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతాయి అనమాట. సో అందుకని లైక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ ఏఐ అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేసేయండి. సో గైస్, మనకు యాప్ ఓపెన్ చేస్తే అయితే ఇట్లుంటుంది అనమాట. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే లాగిన్ అడుగుతుంది. లాగిన్ చేసుకోండి. ఆల్రెడీ ఓపెన్ చేస్తే లాగిన్ ఏం అడగదు. ఇక్కడ మనకు క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటో ఇద్దాం అనుకుంటారో వాళ్ళదైతే ఇవ్వండి. సో గైస్, నేను రాము రాథోడ్ బ్రో అయితే సెలెక్ట్ చేసుకున్న ఫోటో. సో డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే ప్రాంప్ట్ ఉంటుంది. ఆ ప్రాంప్ట్ని లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే మనకు కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు కాపీ అయిపోద్ది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, మనం లాంగ్ ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు పేస్ట్ అయిపోద్ది ఇక్కడ ప్రాంప్ట్. సో మనకి ఇక్కడ మీద చూసుకుంటే 2 నేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. తెలుగు కామెంట్స్ 2.5, తెలుగు కామెంట్స్ 2.5 నా ఛానల్ నేమ్ ఉంటుంది. అది తీసేసి మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని రాము రాథోడ్ అని ఎంటర్ చేస్తున్నా. సో గైస్, నేను రాము రాథోడ్ అనేది ఇచ్చేసినానే. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెండ్ అయితే అయిపోయింది ఫోటో. మనకు వితిన్ 1 మినిట్లో గూగుల్ జెమినీ ఏఐ మనకు క్రియేట్ చేసి ఇస్తుంది యాప్. సో నా నుండి ఒక చిన్న ట్రిక్ అండ్ టిప్ అనుకోండి. ఏంటంటే మన ఫోటో కొంచెం దగ్గర నుంచి తీసింది అయితే ఇవ్వండి, లేదంటే మీ నార్మల్ ఫోటో అయినా జూమ్ చేసి అయితే ఇవ్వండి. సో ఈజీగా అయితే మంచి ఎడిట్ చేసి ఇస్తుంది మనకు గూగుల్ జెమినీ ఏఐ. క్లియర్గా అయితే వస్తుంది ఫోటో. యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ అయితే చూసిన. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మంచిగా వస్తుంది ఫోటో, ఆ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మంచిగా వస్తుంది ఫోటో, క్లారిటీగానే వస్తుంది. అవన్నీ ఫేక్, ఏం లేదు. మనం ఎంత మంచిగా అవుట్పుట్ ఇస్తే ఇన్పుట్ కూడా అంత మంచిగా వస్తుంది. సో నేను ఇట్లా ఇన్పుట్ ఇచ్చినా నాకు అట్నే వస్తుంది. మీ ముంగట్నే అయితే చూపిస్తాను నేను. సో గైస్, మనకు ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. చూద్దాం, కొంచెం అయితే లోడింగ్ తీసుకుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనము అవుట్పుట్ ఎట్లా ఇచ్చినామో మనకి ఇన్పుట్ కూడా ఎట్నే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కీచెన్ పైన మన ఫేస్ అండ్ బాడీ ఉంటుంది. ఇక్కడ రాము రాథోడ్ అనేది వచ్చింది. ఇక్కడ చూడొచ్చు బ్రో, ఎక్సలెంట్ అవుతుంది ఫోటో. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు పైన లోడింగ్ తిరుగుతుంది చూడొచ్చు గాయస్. ఈ లోడింగ్ స్టాప్ అయితే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది, చూపిస్తా. సో గైస్, మనకు లోడింగ్ అయితే స్టాప్ అయిపోయింది. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు సేవ్ అయితే అయిపోద్ది, డౌన్లోడ్ అయితే అయిపోద్ది మీ గ్యాలరీలోకి. ఇంకా మీరు ఇష్టం ఉన్న చోట ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫోటోనే కాదు, ఈ ప్రాంప్ట్ ఇచ్చి మళ్ళా సేమ్ ఫోటో ఇవ్వండి. ఇలాంటి వేరే వేరే మోడల్స్లో అయితే మీకు కీ చైన్ రెడీ చేసి, అంటే కీ చైన్ లాంటి ఫోటో రెడీ చేసి అయితే ఇస్తాను అనమాట. సో మళ్ళీ రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముంగట్టుకు వస్తా. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రేపు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.